నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాం. ఎందుకని సార్? పరిపాలన బాగుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలి. పరిపాలన అంటే ఏం బాగోలేదు, పథకాలను పెట్టి ప్రజలంతా సోమరిపోతులు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సోమరిపోతులు ఎవరు అవుతారు? పని చేయనివాడు ఎప్పుడు సోమరిపోతారు అవుతూనే ఉంటాడు కదా. పని చేసేవాడు ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటాడు. వాడికి ఆర్థికంగా లాభం పొందుతాడు. వచ్చే డబ్బులు ఇచ్చిన రూపాయి ఉపయోగించుకునేవాడు సోమరిపోతే ఎట్లా అవుతాడు? పని చేయకుండా ఖాళీ తిరిగేవాడు సోమరిపోతే అవుతాడు. నువ్వు అంతగా ₹1,00,00,000 ఇచ్చినా వాడు సోమరిపోతే అవుతాడు. అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఆయన ఏందో తెలుసు, ఆయన స్థాయి ఏదో ఆయనకి తెలుసు. ఆడ మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతారు. రాజకీయంగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. ఆయన స్థాయి ఏందనో తెలుసు కదా. 2 చోట్ల ఓడిపోయినాడు. ఆయన స్థాయి అని 150 మంది ఎమ్మెల్యేలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి స్థాయి జనాలకు తెలియదా? అంతే. మరి ఇంకా స్థాయి గురించి మాట్లాడుకోవడానికి ఆయన ఇష్టం. ఏదైనా నోరుంది మాట్లాడదాం, మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు జరగబోయేది జగన్ గారి అహంకారానికి, ప్రజల ఆత్మగారానికి యుద్ధం అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. నారా లోకేష్ సంగతి అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరం. పవన్ కళ్యాణ్ మించినోడు. ఇంకా పవన్ కళ్యాణ్తో ఎంత తక్కువ మాట్లాడుకుంటాం, ఇంకా అంతకన్నా అసలు మాట్లాడుకుంటూ ఉంటాం. లోకేష్ గురించి అంత మంచిది. టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ కలిసి వస్తున్నాయి. ఇక టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కలిసి వస్తున్నాయి. ఇక వైసీపీ పార్టీకి దబ్బిడి దిబ్బడే అని చెప్పి అంటున్నారు. ఎవరు? బాలయ్య గారా? బాలయ్య గారు దబ్బిడి దిబ్బడి అంటున్నారా? దబ్బిడి దిబ్బడి ఇంకేముంది? 2 నెలలు 3 నెలలు. ఆ దబ్బిడి దిబ్బడి ఏందో బాలయ్యకి తెలిసిద్ది, లోకేష్కి తెలిసిద్ది, చంద్రబాబు నాయుడుకి తెలిసిద్ది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జనాలు అయితే సంసిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి. పేదవాడికి ఏ రోజైనా సరే రూపాయి అందించినోడు ఇంతవరకు రాష్ట్రంలో మాకు తెలిసి, నాకు 40 సంవత్సరాలు, దగ్గర 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మేము చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క నాయకుడైనా కానీ ఇంటికి పలానా పథకం వచ్చింది అని తీసుకొచ్చి ఇచ్చిన నాయకుడు లేడు. పలానా పథకం వచ్చిందని నాయకుడు లేడు. రూపాయి ఇచ్చిన నాయకుడు లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్తగా జనాలకి ఏం కావాలి, పేదవాడికి ఏం కావాలనే ఆలోచనతో ముందుకు నడుస్తున్నాడు. అలాంటి ప్రజలు మద్దతు ఇస్తారని మేము కూడా అనుకుంటున్నాం. మేమైతే పూర్తిగా ఫుల్ ఫిడ్జ్డ్గా జగన్ గారికి చేయాలనుకుంటున్నాం. మిగిలిన పేదవాళ్ళందరూ కూడా ఆ విధంగా జగన్ గారికి చేయాలని కోరుకుంటున్నాం. సార్, మరి ఇప్పుడు చూడబోతుంటే చంద్రబాబు గారికి 40 సర్వీస్ ఉంది, మరి జగన్ గారికి 5,000 సర్వీస్ ఉంది. మరి సింగిల్గా ఎందుకని పోటీ చేయలేకపోతున్నారు జగన్ గారి మీద బాబు గారు? ఆయన ఫస్ట్ నుంచి వచ్చేది అడ్డదారిలోనే కదా. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి వచ్చేది అడ్డదారిలోనే. ఆయన వేరే ఆప్షన్ ఏం లేదు. పార్టీ మొదలుపెట్టింది అడ్డదారి. తర్వాత ఆయన గెలిచిన ప్రతిసారి, ఇప్పటికి 3 సార్లు గెలిచాడు. గెలిచిన ప్రతిసారి అడ్డదారులు వచ్చి గెలిచినోడే కాబట్టి ఆయనకి అదే దారులు ఎత్తుకుంటాడు. ఆయనకి కావాల్సింది సీఎం సీటు. ఎట్లా వచ్చామా, ఏది నియమాలు నీతి ఏమి ఉండదు, మనకు సీఎం సీటు కావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మనం ఎంతైనా సరే నిబద్ధతతో ఉండి నలుగురికి మనం ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉండాలి, మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉండాలి. నాయకుడు అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి ఆలోచనతో జగన్ ముందు నుంచి 67 సీట్లు వచ్చినా కూడా ఎక్కడ భయపడకుండా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా కూడా భయపడకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అదే వేరే సొంత పార్టీలోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజుల్లో. ఏమని? మీరు కూడా రైతు రుణమాఫీ చేయండి అని చెప్పేసి సొంత పార్టీలో చెప్పారు. మనం చేయలేనిది మనం చెప్పొద్దు, మనం చేయగలిగింది చెబుదాం. ప్రజలు మనల్ని ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడే మనం సీఎం అవుతాం అనుకున్నాం. అట్లాగే 2019లో సీఎం అయ్యారు. ఆయన నిబద్ధతతోనే ముందుగా ఆ విధంగానే పనిచేస్తున్నాడు. నవరత్నాలు అట్లా ఇచ్చాడు, అదేవిధంగా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని తప్పులు పాలు చేసేసారు జగన్ గారు అని చెప్పి అంటున్నారు. ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీలు అంటున్నారా? బాబు గారు అంటున్నారా? బాబు గారు చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ రేపొద్దున ఏ పథకాలు తీసేసి అతనే రేపొద్దున ఎలక్షన్లో నిలబడతాడేమో అడగమండి. ఈ పథకాలన్నీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకాలన్నీ మంచివి కాదు. ఎంత రాష్ట్రం అప్పుల పాలవుతుంది. ఇంక ఈ పథకాలు తీసేసి నేను కొత్తగా పథకాలు పెడతాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి రేపొద్దున ఎలక్షన్లో జరగమనండి ఆయన్ని. ఇంకా దానికి ఎవరైనా ఒప్పుకుంటారు. ఈ పథకాలు తీసేసి నేను ఎలక్షన్కి వస్తానని చెప్పండి సార్. మరి ఇప్పుడు చూడబోతున్నా మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు ఒకటి కూడా. మరి 3 రాజధానులు పెట్టి ఏం చేసుకుంటారని చెప్పి అడుగుతున్నారు బాబు. అసలు రాజధానితో మాకేం పని? రాజధాని ఉంటే ఓడిపోతుంది. హైదరాబాద్ రాజధాని అన్నారు. ఏ రోజు హైదరాబాద్కి వెళ్ళిన పని మాకైతే అవసరం లేదు. ఏ పేదవాడికి కూడా అవసరం లేదు రాజధానితో. మాకు కావాల్సింది మౌలిక సదుపాయాలు, మాకు నీళ్లు, కరెంటు, రోడ్లు ఏమన్నా ఉంటే పేదవాడికి ఏదన్నా ఆసరాగా ఉంటే ఏదన్నా లోన్లు ఇప్పిస్తే ఇవి కావాలి. కానీ రాజధాని వాళ్ళు కట్టుకోపోతే ఆయన 3 రాజధానులు కట్టినా మాకు అవసరం లేదు, ఈయన ఒక రాజధాని కట్టినా మాకు అవసరం లేదు. రాజధానితో మాకు అవసరం లేదు. అసలు ఎక్కడ మాకు రాజధాని పని లేదు. ఈనాళ్ళ నుంచి ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా రాజధానికి వెళ్ళింది లేదు, సచివాలయానికి వెళ్ళింది లేదు. మేము ఏ రోజు మాకేం అవసరం రాజధానితో? అది వాళ్ళు చూసుకుంటారు రాజకీయ నాయకులు. వాళ్ళకి ఎక్కడ రాజధాని కావాలో, పరిపాలన ఎక్కడి నుంచి సాగదలుచుకో వాళ్ళు చేసుకుంటారు. పరిపాలన సాగుతుందా లేదా, ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది మాకు కావాలి. అంటే పథకాలు ఒకటే పెడితే సరిపోదు కదా, అభివృద్ధి అంటే జరగాలి. మేము స్టూడెంట్స్, మాకు జాబ్స్ కావాలి కదా అని చెప్పి అడుగుతున్నారు ప్రజలు.
జాబ్స్ కావాలంటే ఏ రాష్ట్రంలో అయినా సరే 1,35,000 ఎట్ ఏ టైం జాబులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎట్ ఏ టైం ఏ రాష్ట్రంలో, మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒకేసారి 1,35,000 గవర్నమెంట్ జాబులు కాదు, సచివాలయ ఉద్యోగస్తులు. వాళ్ళు ఏ విధంగా చెబుతున్నారు జాబులు లేవని? అంటే వీళ్ళెవరు చదువుకున్న వాళ్ళు, సగం చదువు ఆపేసిన వాళ్ళు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు వచ్చి మాకు జాబులు లేవు అంటున్నారు. వాళ్ళు డిగ్రీ పూర్తి చేస్తే అయిపోద్దా, పని అయిపోద్దా? డిగ్రీ చదివిన తర్వాత వాళ్ళు క్వాలిఫికేషన్ తగ్గట్టు పలానా ఉద్యోగాలని పెట్టుకుంటే ఉద్యోగాలు వస్తాయి. 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినారు, వాళ్ళల్లో వీళ్ళు లేరంటే వీళ్ళు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాళ్ళ విద్యార్థులకి మనం ఆలోచించుకోవాలి. కొత్తగా వచ్చే ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా పెట్టుకుంటారు, మళ్ళీ చేసుకున్నారు. మళ్ళీ నోటిఫికేషన్ వస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వస్తున్నాయి, నన్ను హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని వదిలారు, అన్నీ వస్తూనే ఉండి. ఇంకెక్కడ నిరుద్యోగం ఉంది? ఉండవాళ్ళు ఎట్టయినా పాస్ ఉంటాం. అందరికి ఉద్యోగం ఇవ్వలేక చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు అంటే లక్షల మంది వస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసుకొని సంవత్సరం లక్షల మంది వస్తున్నారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా? అంతకుముందు ఇచ్చారా? ఇదే చంద్రబాబు నాయుడు ఏది రాగానే ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు. ఆయన ఉద్యోగాలను ఇస్తే వాళ్ళు నిరుద్యోగులు ఎందుకుంటారు? ఆయన చెప్పింది అబద్ధమేగా, ఒక ఉద్యోగం ఇవ్వలేదనే కదా ఇంతమంది ఉద్యోగాలు వచ్చింది. మరి 1,35,000 మంది ఒక్కసారి ఎందుకు వచ్చారు ఉద్యోగస్తులు? బయటకు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు వర్క్ చేస్తున్నారు? వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీలా వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు? కాబట్టి ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలాంటివన్నీ చెప్తూనే ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. జనాలను కూడా గమనించాలి. వాళ్ళ అబ్బాయికి ఒక్క ఉద్యోగం ఇచ్చుకున్నాడు, ఎవరికి ఉద్యోగం ఇచ్చింది లేదు. ఆయన ఆ ఉద్యోగం 5 సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చుకున్నాడు, అది టెంపరీ ఉద్యోగం. దేవుడిలాగా ఆయన టెంపరీ సచివాలయం ఎట్లా కట్టాడు, టెంపరీ ఉద్యోగం వాళ్ళ అబ్బాయికి కూడా టెంపరీ ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం కూడా అయిపోయింది. మళ్ళీ రేపొద్దున ఎలక్షన్ వస్తే మరి ఏ ఉద్యోగం ఇస్తాడో తెలవాలి. నిత్యావసర సరుకు రేట్లు ఇంత పెంచారు, పెట్రోల్ ధర రేట్లు కూడా ఇంత పెరిగిపోయినాయి, ఇలా అయితే ఎలాగా అని చెప్పి అడుగుతున్నారు. అది వాస్తవంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు, తగ్గిస్తూ ఉన్నారు, ముందుకు వెళ్తున్నాయి, వెనక్కి వస్తూ ఉండే. 10 రూపాయలు పెరుగుతున్నాయి, 2 రూపాయలు తగ్గుతూ ఉండే. అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని అడగటం తప్పులేదు. అది ఆయన చేతిలో లేదు కాబట్టి దాన్ని ఏం చేసేది ఏం లేదు. తర్వాత నిత్యావసర వస్తువులు అంటావా, దిగుబడి మనకు వచ్చేసరికి రాబడి బట్టి, వాళ్ళకుండే ఏది డిమాండ్ బట్టి, సప్లై చేసే డిమాండ్ని బట్టి ఆటోమేటిక్ రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కూరగాయల రేట్లు పెరిగినాయి. టమాటాకి 100 రూపాయలు అమ్మింది కేజీ, ఇవాళ 20 రూపాయలు 30 రూపాయలు జరుగుతుంది. అవి నిత్యావసర వస్తువులు అంటావా, అట్లా జరుగుతూనే ఉంటాయి. దానికి మనం ఏం చేసేది ఏం లేదు. ఆ బ్యాలెన్స్ని బట్టి రేటు పెరుగుతూ ఉండేది, తగ్గుతూ ఉండేది. సార్ మరి ఇప్పుడు చూడబోతుంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మన ఆంధ్రాలో పోటీ చేయబోతున్నారు కదా, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అది చూద్దాం, ఏమో చెప్పలేము కదా. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు, మరి ఆమె అట్లా ఆలోచిస్తుందో ఏమో. వాళ్ళకి మన ఏరియాకి ఏం రాదు కదా, మన గుంటూరు మన ఏరియాకి రాదు. మన ఏరియాలో మనకెందుకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఏదో బాగా కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు అని చెప్పేసి అందరు అభిమానంతో చూశారు. ఇవాళ పథకాలను చూసి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వాస్తవంగా ఏంది, ఫస్ట్ రాజశేఖర రెడ్డి కొడుకు ఏంది ఎంత ఇబ్బంది పెట్టారు, అతను జైల్లో పెట్టారు, అయినా కానీ అతను నిలబడ్డాడు, రాజకీయంగా నిలబడ్డాడు. మనం సపోర్ట్ చేయాలని చేశాము. దానికి తగ్గట్టు ఆయన కూడా నిలబెట్టుకొని ప్రజలకు ఏం కావాలా ఎన్ని చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇవాళ సంక్షేమాన్ని ముందుకు నడుపుతుంటే, అభివృద్ధి ముందుకు నడుపుకుంటా ఇంత కరోనా కష్టకాలంలో కూడా ముందుకెళ్తున్నాడు. అతనేందో చూపించాడు, జనాలకు ఏదైనా చేయగలగనని చూపించాడు. అట్లాగే మేడం గారు షర్మిల గారు కూడా రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఏమో ఎప్పుడైనా జరగవచ్చు. రేపొద్దున అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఒకే పార్టీలో ఉండొచ్చు, తప్పే ఉంది. మొన్న ఎలక్షన్లో, తెలంగాణ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ముందేమో ఇండివిజువల్ ఉంది, తర్వాత కాంగ్రెస్ ఉంది, తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారన్నారు. ఏమో రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏం జరగవచ్చు చెప్పలేదు. అన్నా చెల్లెలు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. మరి నెక్స్ట్ టైం జగన్ గారు గెలుస్తారంటారా సార్? సింగిల్గా వస్తున్నారు కదా. గెలవాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా కష్టపడతాం, దానికోసం చేస్తాం. మాకు తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళకి వివరం చెప్తాం. జగన్ గారు లాంటి వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పేసి చెప్తాం.